అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. మన యొక్క దేశం కొరకు సైనికులుగా వెళ్ళినటువంటి వారు 1999లో కార్గిల్ యుద్ధంలో సుమారు 527 మంది వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. వీరమరణం పొందారు. మనందరి కోసము దేశ సంరక్షణ కొరకు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క చొరబాటుదారుల్ని, ఆ యొక్క ఉగ్రవాదుల్ని వాళ్ళు దగ్గర 2 నెలల పాటు వారితోటి యుద్ధం చేసి ఈ యొక్క జూలై 26వ తేదీన వారి మీద విజయాన్ని పొందడం జరిగింది. ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్గా దేశమంతటా కూడా ఆ యొక్క వీర జవాన్లని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే వారు మన కొరకు ఎంతో గొప్ప త్యాగం చేశారు. ఇటువంటి త్యాగం గురించే బైబిల్లో ఒక మాట ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ విధంగా ఉంది. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ మాట ఏం సెలవిస్తూ ఉందంటే, నీతిమంతుల కొరకు, మంచి వాళ్ళ కొరకు ప్రాణత్యాగం చేసే అవకాశం ఉంది. మంచివారి కొరకు, నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోతారు. కానీ మనం ఇంకా పాపంలో ఉండగానే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి పుట్టుకతోనే వారు పాపులు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం ఇంకా పాపంలో ఉండగానే, మన ఆలోచనలు చిన్నప్పటి నుంచే పాపపు ఆలోచనలు, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన యొక్క పాపపు తలంపులు కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కలిగినటువంటి మనము పాపులుగా ఎంచబడినటువంటి వారము, పాపులుగా పిలువబడుతున్నటువంటి వారము. ఇలాంటి పాపుల కొరకు, ఇలాంటి చెడ్డవారి కొరకు దేవుడు ప్రాణత్యాగం చేశాడు. మనం ఇంకనూ పాపములో ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపములో ఉండగానే దేవుడు చనిపోయి ఆయన యొక్క ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేశాన్ని ప్రేమించి చాలామంది వీర జవాన్లు అయ్యారు. యేసుక్రీస్తు వారు పాపుల కొరకు ప్రాణత్యాగం చేశాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ప్రాణత్యాగాన్ని చేశాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనమందరం కూడా కలిగి ఉన్నాం. దేవుడు కోరుకునేది ఒకటే, ఎవరైతే ఆయన యొక్క నామాన్ని గుర్తుపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క నామాన్ని స్మరిస్తారో, ఎవరైతే ఆయన్ని ఒక్కసారిగా తండ్రి నీవు నా పాపముల కొరకు చనిపోయావు, నా యొక్క దోషముల కొరకు చనిపోయావు, నువ్వు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఆయన వైపు తిరిగినటువంటి వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసేవాడు కానే కాదు.